దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 21వ అధ్యాయం. 20వ అధ్యాయం ముగింపులో మనం చెప్పుకున్నాం కదండి. పాంచాల రాజు ఆయనకి స్వయంగా విష్ణుమూర్తే ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షం అవ్వంగానే సునాయాసంగా ఆయన 25 శ్లోకాలని విన్నవించుకున్నారు అని ఈ 25 శ్లోకాల వివరణ ఈ అధ్యాయంలో పాంచాల రాజు సాయుధ్యము. నారద మహర్షి అంబరీషునితో తర్వాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో నిట్లనెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజనములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణమగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృత ప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడు అగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. ఇది మొత్తం 25 శ్లోకాలండి. ఒక్కొక్క శ్లోకం స్క్రీన్ మీద వస్తుంది. దాని యొక్క భావన కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాంచాల రాజు చేసిన ఈ స్తుతి అర్థవంతము, శక్తిమంతం అగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరము పాంచాల రాజు వలె పూర్వ కర్మలను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయం నెరిగి పాటించిన పాంచాల రాజు వలనే కష్టములను దాటి సర్వ సుఖములను పొంది పాంచాల రాజు వలె భగవంతుని దర్శనమును పొందగోరు వారమే కదా. అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో ఒక్కరైనా భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును ఇక్కడ ఇచ్చుచున్నాము. సహృదయంతో భక్తులు దీనిని ఉపయోగించుకొనగలరు. 24 తత్వములు, పరమేశ్వరుడు, అలాగే లేకపోతే శ్రీహరి ఒకడు, మొత్తం 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము సాభిప్రాయమైనదే. మొదటి శ్లోకం స్క్రీన్ మీద వస్తుంది, గమనించండి. మీనింగ్ చెప్పడం జరుగుతుంది. స్వామి, నీవు దేనియందునూ అసక్తుడవు కావు, ఏదియు అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలును సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. 2వ శ్లోకం భావం. తత్వ విధులును మాయాచరితములైన గుణముల యందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరుగలేకున్నారు. కోరిక లేని ప్రభువా, దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడివే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించు వాడవు, నశింపజేయు వాడవును నీ ఒక్కడివే. 3వ శ్లోకం స్క్రీన్ మీద ఉంటుంది. దాని భావాన్ని చూద్దాం. స్వామి, నీవు కోరికలన్నీయూ తీరిన వాడవు, అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణము నొంది శిష్ట రక్షణకు అవతరించుచున్నావు. 4వ శ్లోకం భావం. తమో గుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదములను నమస్కరించిన వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. 5వ శ్లోకం భావం. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము, పుట్టుక అను కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. 6వ శ్లోకం భావం. నేనును ఇట్టి వాడనై ఇంటింటికి తిరిగి ఎలుకను తినుచు బలిసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీయూ దానం చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయును చేయలేదు. 7వ శ్లోకం భావం. ఇందువలన శత్రువులు నా రాజ్యము ఆక్రమించి వనవాసినైన నా గురువులను స్మరించి తిని అర్ధబంధములగు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.
8వ శ్లోకం భావం. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరమగు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. 9వ శ్లోకం భావం. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహం కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికముగా నొసగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశం, వాయువు, మాట, మనస్సు మున్నగు వానిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని. సూర్యాదులను పాసింపలేదు. అవి అన్నీయు స్థిరములు కావు. అన్నింటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును. 11వ శ్లోకం భావం. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారములు. నేను నీ మాయకు లోబడి భార్య, పుత్రులు, రాజ్యము మున్నగు పనికి మాలిన వాని యందాసక్తుడనైతిని. 12వ శ్లోకం భావం. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలేననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యామున్నగు కోరికలచే పీడింపబడితిని. 13వ శ్లోకం భావం. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, సుఖము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మ నెత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. 14వ శ్లోకం భావం. నీ మహిమ నెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికి ఇచ్చుటలేదు. 15వ శ్లోకం భావం. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలయునని ఉన్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును. 16వ శ్లోకం. సత్పురుషుల సందర్శన భాగ్యం కలిగినచో సాగర భయంకరములైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావం కలుగును. 17వ శ్లోకం. ప్రభు, ఈ రాజ్యమంతయు పోవుట మంచిదేనని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశం కలిగినది. స్వామి అచ్యుత, నీ పాద పద్మమునే విడవక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాద పద్మములను తప్ప మరి ఒక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదములయందు ఆసక్తియు భార్యాపుత్రాదులయందు నిరాసక్తియు కలుగజేయుము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణనమును ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూడుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకును పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమున నీకై నమస్కారములు నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనముంద ఆసక్తి ఉండుగాక. నీ కథలను తలుచుకొనుటతో దినములు నాకు గడుచుగాక.
నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక. నీ ప్రసంగం లేని క్షణమైనను గడవకుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తిత్వము వద్దు, మోక్షమును కోరను, నీ పాద సేవను మాత్రము కోరుదును. నీ పాద సేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాద సేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాద సేవను మాత్రం కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతించబడిన శ్రీమన్నారాయణుడు పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయనా, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేని వాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయువును పొందుదువు, సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును, తుదకు ముక్తిని పొందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టడనై భుక్తిని ముక్తిని ఇత్తును, సందేహం లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తులను అక్షయముగా నిత్తును. భక్తి పూర్వకముగా కాకున్నను, బలవంతం వలనను, మొహమాటం వలనను, ఏదొక కారణముగా వైశాఖాది స్నానములను చేసిన వారికిని భుక్తిని ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయ యందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వానికి వంశవృద్ధి అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తృతీయాది తిథి మిక్కిలి ఉత్తమమైనది, దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పమైనను అక్షయ ఫలమునిచ్చును. కుటుంబం కల బ్రాహ్మణునకు గోదానం ఇచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తిని ఇత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభ దానం చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుష్యుని ఇత్తును. వైశాఖ వ్రతమున దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయమును సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసముల యందు చేసిన పూజాధికములకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములను ఇచ్చును. వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్య యోగములకు, యజ్ఞ యాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాప క్షయమును అనంత పుణ్యమునిత్తును. నా పాద స్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగానే అంతర్ధానం పొందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమును పొందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవ్వరినీ ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధములు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మములను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖ భోగములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమోత్తమైన ఈ కథను విన్నను, వివరించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధంగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణంలోని 21వ అధ్యాయం సంపూర్ణం.
విన్నారు కదండి, ఎంత మహోత్తరమైన అధ్యాయమో, ఎంత అందంగా భావన ఉందో. మనం కూడా ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మాలనే శరణు వేడుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.